తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? సుప్రియ. సుప్రియ. ఏం చదువుతున్నావు? సిఎంఎఫ్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటుకు అప్లై చేసుకున్నావా? మొదటి ఓటు ఎట్లా, ఎవరికి వేయబోతున్నావు నీ మొదటి ఓటుని? ఖచ్చితంగా జగన్ గారికే వేయబోతున్నాను. ఖచ్చితంగా. ఎందుకు అంత స్టాండర్డ్గా చెప్తున్నావు? ఎందుకంటే ఆ సార్ వచ్చిన తర్వాత చాలా యూజెస్ వచ్చాయి అన్నమాట. సార్ వచ్చిన తర్వాత చాలా యూజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎవరెవరైతే తెలుగు మీడియం చదువుతా ఉన్నారో వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు. తను వచ్చిన తర్వాతే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఫామ్ చేశారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం మొత్తం ఉంది కాబట్టి సో అదొక యూజ్ అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, తెలుగు మీడియం లేకుండా అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అని చెప్పి. ఇబ్బంది పడ్డం ఏమి ఉండదు, అందరికి వాట్ ఈజ్ వాట్ అనేసి తెలుస్తుంది ఫస్ట్. ఎట్లా ఉంది అప్పుడు స్కూల్స్, ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్? అప్పుడు అంటే ఏమి సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నీట్గా చేస్తున్నారు, నీట్ అండ్ క్లీన్. గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు. అది కాలేజెస్ కూడా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా అక్కడే చదువుకోవచ్చు మనము. డిగ్రీ కూడా ఉన్నాయి. ఇంకా మనకేం కావాలి అంతకన్నా. డబ్బులు వేసి ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి సోమరిపోతులు చేస్తున్నాడు అని అంటున్నారు కదా, డబ్బులు వేయడం వల్ల ఉపయోగం ఉందా? ఉంది, ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు చదువుకోవడం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన వేయడం వల్లే కదా మనకి డబ్బులు వచ్చి చదువుకోగలుగుతుంది, లేకపోతే ఎలా చదువుకుంటారు మిగతా వాళ్ళు? మరి సోమరిపోతులు అవుతున్నారని ఎందుకు అంటున్నారు వాళ్ళు? అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, అవి తీసుకోకూడదు కదా మనం. ఎప్పటికైనా కూడా జగన్ గారే గ్రేట్. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారు జగన్ ఓడించేస్తాం, జగన్ పని అయిపోయింది, జగన్ ఇంటికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? మిగతా వాళ్ళందరూ జగన్ గారికి వెళ్ళే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ సినిమా హీరో కదా, పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు. మీలాంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ని ఇష్టపడుతుంటారు కదా. సో ఈసారి అంతా కూడా కొత్త ఓటర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉంటారు, జగన్ వైపు ఉండరు అంటారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా 10% ఏమో అనుకుంటారేమో, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్ గారికే వేస్తారు. మా ఇంట్లో వాళ్ళందరూ మాత్రం జగన్, అంతే. ఎందుకు అంత ఏమన్నా జగన్ అంటే? తన వల్ల యూజ్ ఉందండి. ఖచ్చితంగా మీరు జగన్కే వేద్దాం. గెలుస్తారంటారా మరి జగన్? ఖచ్చితంగా గెలుస్తారు. జగన్ ఇంటికి పంపిస్తాం అంటున్నారు, మరి పంపించలేరు ఎవరు. సైకో ముఖ్యమంత్రి అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? సైకో అంటే చాలా మంది ఏదైనా కూడా తీసుకుంటారు. సైకో ముఖ్యమంత్రి అన్నంత వలన ఏం చేశాడని సైకో ముఖ్యమంత్రి అంటారండి? ఆయన్ని ఏం చెయ్యలేదు, జస్ట్ ఏవో కేసెస్ తీసుకొచ్చి తన మీద వేసేసారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటే ఉందేమో, తనకైతే ఏం యూజ్ లేదు అక్కడ. జగనే. ఖచ్చితంగా జగనే.